Hello viewers, I am Ravinder. Welcome to All in One Window. Today our class is about important helping verbs. So as per the grammar మనం ఏమంటాం అంటే auxiliary verbs అంటాం. సో దాంట్లో మరి helping verbs అంటే మనం ఇక్కడ గ్రామర్ అనేది చెప్పుకుంటలేము కాబట్టి ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్లో మన ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మనం చెప్పుకునేటువంటి వర్డ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మనం తెలుసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాజ్ అనేది మనం ఎక్కడ కూడా ఇంతకుముందు చెప్పుకోలేదు. మరి యామ్, ఈజ్ అని మాత్రం ఆర్ అనే చెప్పుకున్నాం. అంటే మరి అది గ్రామర్ చెప్పుకుంటే అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సెస్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యామ్, ఈజ్, ఆర్ రావాలి. ఇది వాజ్ వర్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం చెప్పాలి గ్రామర్. అంటే మనం ఇక్కడ గ్రామర్ లేకుండా స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తున్నాం కాబట్టి అందుకే చెప్తున్నాం ఈ వాజ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాము, అలాగే వర్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాము అనేది ఉంటుంది ఇక్కడ. సో వాజ్ అంటే ఈ యామ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టీచింగ్. ఐఎమ్ టీచింగ్ నౌ. ద సిచ్యువేషన్ ఈజ్ నౌ. ఇప్పుడు బోధిస్తున్నాను నేను. ఐఎమ్ టీచింగ్ నౌ. అదే నిన్న ఇదే సమయానికి నేను టీచింగ్ చేస్తూ ఉన్నాను అని చెప్పాలి. అది పాస్ట్ కదా, చేస్తూ ఉంటే అప్పుడు. సపోజ్ నేను మధ్యాహ్నం మీ ఇంటికి వచ్చేసరికి మీరు ఏం చేస్తుంటే అంటే సో ఐ వాజ్ స్లీపింగ్. నేను నిద్రపోతున్నా అప్పుడు. యు సే ఐ వాజ్ స్లీపింగ్. నిన్న కాబట్టి నేను నిద్రపోతున్నానని చెప్తున్నాను. ఐ వాజ్ స్లీపింగ్ అట్ ద టైమ్ ఎస్టర్డే. ఆ టైంలో నేను నిద్రపోతూ ఉంటిని అని చెప్పాలి. ఇక్కడ ఐఎమ్ టీచింగ్ నౌ. సో ఇప్పుడు ఐ వాజ్ టీచింగ్. నిన్న ఐ వాజ్ టీచింగ్. ఇక్కడ ఇది ఒకటి చేంజ్ చేయవలసి ఉంటుంది. నిన్న ఇదే సమయానికి నేను టీచింగ్ చేస్తూ ఉంటిని అని చెప్పే సందర్భంలో మనం వాజ్ అనేది ఉపయోగిస్తాం. అది అన్నట్టు వాజ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ నౌ యు ఆర్ లిజనింగ్. మీరు ఇప్పుడు వింటున్నారు. ఇప్పుడు నిన్నటి క్లాస్లో ఏమనాలి? యు ఆర్ లిజనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే ఏమనాలి? యు ఆర్ లిజనింగ్. యు ఆర్ లిజనింగ్ నౌ. నిన్న ఇదే సమయానికి మీరు వింటూ ఉన్నారు అని చెప్పాలి. ఏదైతే అప్పుడు వర్ అనేది రావడం జరుగుతుంది. యు వర్. యు వర్ లిజనింగ్ ఎస్టర్డే అట్ ద సేమ్ టైం. ఎస్టర్డే అని చెప్పడానికి, నిన్న అని చెప్పడానికి. అందుకే ఇక్కడ ఆర్ ఉంటే ఇప్పుడు, వర్ ఉంటే పాస్ట్ గతంలో, ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంటే ఆర్. అంటే ఇవి ప్లూరల్లో ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఆర్ అనేది రావాలి. యు ఆర్ లిజనింగ్. ఐఎమ్ టీచింగ్. ఈ ఈజ్ ఆల్సో లిజనింగ్. ఓకే. దీనికి పాస్ట్లో ఐ వాజ్ టీచింగ్, హీ వాజ్ లిజనింగ్, యూ వర్ లిజనింగ్. గమనించండి, ఐ ఉంటే యామ్. ఓన్లీ ఐకి యామ్ ఉంటే ఏమవుతుంది? ఆమె వాజ్ అవుతుంది. ఇక్కడ యామ్ ఉన్నటువంటిది ఏమైంది? వాజ్. యామ్లు ఈజ్లో ఏమైంది? పాస్ట్లో వాజ్. ఐ యామ్ టీచింగ్ నౌ, ఐ వాజ్ టీచింగ్ ఎస్టర్డే. ఓకే. నా ఇప్పుడు యూ ఉన్నది అనుకోండి. ఓకే. యూ, ఈ, యూ, వి, దే ఇది ప్లూరల్ ఉంటే ఏమవుతుంది? ఆర్ అవుతుంది. ఓకే. అదే పాస్ట్లో అయితే ఏమవుతుంది? వర్జ్ అవుతుంది. ఆర్ ఉన్నటువంటిది వర్జ్ వర్ కావడం జరుగుతుంది. ఇక్కడ యామ్ ఈజ్ ఉంటే వర్జ్ అయినప్పుడు ఇక్కడ ఆర్ ఉంటే వర్ అవుతుంది. సో యు ఆర్ లిజనింగ్, వి ఆర్ లిజనింగ్, దే ఆర్ లిజనింగ్ నౌ. బట్ ఎస్టర్డే అయితే యు వర్ లిజనింగ్, వి వర్ లిజనింగ్, దే వర్ లిజనింగ్. ఇక్కడ ఆర్ ఉంటే వర్ అవుతుంది. ఓకే. యామ్ ఈజ్ ఉంటే వర్జ్, ఆర్ ఉంటే వర్, ఆర్ ఉంటే వర్, యామ్ ఈజ్ ఉంటే వర్జ్. అదే అంటే పాస్ట్లో ఉన్నట్టు. ఇది ప్రజెంట్ ఉంటే ఆర్ ఉంటే వర్,
యామ్ ఈజ్ ఉంటే వాజ్, అది మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఓకే, ఈ వర్స్కి వరకు మనం డిఫరెన్స్ తెలుసుకున్నాం. సో ఐ యామ్ టీచింగ్ నౌ, యు ఆర్ లిజనింగ్, హీ ఈజ్ లిజనింగ్, ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. అదే గతంలో చెప్పాను, లాస్ట్ సండే ఆల్సో ఐ వాజ్ టీచింగ్, యూ ఆర్ లిజనింగ్, హీ వాజ్ లిజనింగ్. ఓకే, సపోజ్ వెన్ ఐ వెంట్ టు రమేష్ హోమ్, హీ వాజ్ ప్లేయింగ్. నేను ఇంటికి వెళ్ళాక ఏం చేస్తాడు ఆయన? హీ వాజ్ ప్లేయింగ్ క్యారమ్. అండ్ సో సమ్ బాయ్స్, సోము అండ్ రాజు, దే వర్ ప్లేయింగ్ క్రికెట్. దే కాబట్టి వర్. అది ఎప్పుడు? లాస్ట్ సండే వెన్ ఐ వెంట్ టు ఓకే రమేష్ హోమ్, హీ వాజ్ ప్లేయింగ్ క్యారమ్. అండ్ సోము అండ్ రాజు, దే వర్ ప్లేయింగ్. సో దే కాబట్టి వర్. ఇక్కడ ఈ వర్స్ వర్ అనేటువంటిది ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి మనం ఎక్కడ యూజ్ చేయాలనేది. అదే గ్రామర్ అయితే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. టెన్సెస్ చెప్పుకుంటే మనం టెన్సెస్ చెప్పుకుంటలేం కాబట్టి సిచ్యువేషనల్ స్పీకింగ్ కాబట్టి ఇక్కడ చెప్తున్నాం వాజ్ ఎక్కడ ఉపయోగించాలి. వర్ ఎక్కువ. మనం సపోజ్ ఐ వాజ్ టీచింగ్ నౌ అనొద్దు. మనం ఎవరైనా ఇంటికి ఏమవుతుంది, బాబు ఏం చేస్తున్నావు అంటే ఐఎమ్ ప్లేయింగ్ అనాలి, అంతే తప్పితే ఐ వాజ్ ప్లేయింగ్ అనొద్దు. ప్రజెంట్ సిచ్యువేషన్ కాబట్టి వాజ్ అనొద్దు, వాజ్ వర్ రావు. ఓన్లీ పాస్ట్లో, గతంలో, వాటి గురించి గతంలో కంటిన్యూ అవుతూ ఉండాలి. నేను ఇదే సమయానికి నేను బస్ స్టాండ్కి వెళ్ళాను. వెన్ ఐ వెంట్ టు బస్ స్టాండ్, ద బస్ వాజ్ గోయింగ్, ద బస్ వాజ్ మూవింగ్. అట్ ద టైమ్ ద బస్ వాజ్ గోయింగ్. సో వెన్ ఐ వెంట్ టు రైల్వే స్టేషన్, ద ట్రైన్ వాజ్ మూవింగ్. నేను రైల్వే స్టేషన్ వెళ్ళేసరికి ఆ ట్రైన్ వాజ్ మూవింగ్ ఎస్టర్డే. ఆ సమయంలో గతంలో అది జరుగుతూ ఉండాలి. అట్లాంటి సందర్భంలో మనం అది ఇక్కడ వాజ్ వర్ అనేది మనం ఉపయోగిస్తాం. దట్స్ ఎనఫ్. నెక్స్ట్ మనం ఇంకోటి తీసుకుంటే హ్యావ్ టు, హ్యాస్ టు. హ్యావ్ టు, has to or have has అనేది మనం ఉపయోగించలేదు. దీన్నే మనం వర్బ్ 3 కూడా దీంట్లోనే మనం చెప్పుకుందాం. మనం హ్యావ్ హాజ్ ఎక్కడ ఉపయోగిస్తాము? అదే టెన్సెస్ అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. కానీ ఇక్కడ వర్బ్ 3 మనకు రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం బస్ స్టాండ్కి వెళ్ళినాం, పోయి కంట్రోల్లో అడిగినాం, హైదరాబాద్ బస్సు ఎప్పుడు ఉంది సార్ అని. ఓ ద బస్ హ్యాస్ గాన్ జస్ట్ నౌ, ద బస్ హ్యాస్ గాన్ జస్ట్ నౌ, ఇంత ముందే వెళ్ళింది అని చెప్పాలి. సో యూ సీ హియర్, ద బస్ హ్యాస్ గాన్ జస్ట్ నౌ. ఇంతకు ముందే పూర్తయినటువంటి విషయాలకు ఇది మనం ఉపయోగిస్తాం. హ్యాస్ ఆర్ హ్యావ్. ద బస్ హ్యాస్. ఓకే, ద బస్ హ్యాస్. ఓకే, అదర్వైజ్ ఇప్పుడు ఇద్దరు గురించి కానీ రెండు వస్తువుల గురించి చెప్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్. క్రికెట్ వాళ్ళు ఆడారు. దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్. సో ఆడారు అంటే ఇంతకుముందు మనం పాస్ట్ యాక్షన్లో చెప్పేటప్పుడు ఆడారంటే దే ప్లేడ్ అని అన్నాం కదా. సో దీన్ని కూడా మనం అక్కడ ఉపయోగించవచ్చు. మనం టైం కనుక మెన్షన్ చేయకపోతే దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్ అంతే. ఎప్పుడు ఆడిండ్రు అని చెప్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, దే ప్లేడ్ ఎస్టర్డే. డిఫరెన్స్ గమనించండి. ఎస్టర్డే అని కనుక మెన్షన్ చేస్తే అక్కడ వర్బ్ 2 ఉపయోగించాలి. దే ప్లేడ్ ఎస్టర్డే. మనం ఏం చెప్పదలుచుకోలేదు, అది ఏం లేదనుకుంటే దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్, దట్స్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను 30 years బ్యాక్ నేను డిగ్రీ పాస్ అయినప్పటికీ కూడా ఆ పాస్ మై డిగ్రీ. ఎవరు అడిగారు మీ డిగ్రీ పాస్ అయినా సార్ అని అడిగారు అనుకోండి, ఆ పాస్ అనొచ్చు. ఎప్పుడు పాస్ అయినా అడిగినప్పుడు ఐ పాస్డ్ ఇన్ 1992.
అక్కడ ఇయర్ మెన్షన్ చేసినప్పుడు వర్బ్ టు ఉపయోగించాలి. అట్లా ఏం మెన్షన్ చేస్తలేమో అని అనుకున్నప్పుడు ఆ పాస్డ్ అనవచ్చు. అంటే టైం కనుక మెన్షన్ చేయకపోతే మనం వర్బ్ 3 ఉపయోగించవచ్చు. డబ్బులు పే చేసినావా, ఆయన ప్రోమినెంట్ పే చేసినావా అడుగుతున్నాం. ఎస్ ఐ హావ్ పెయిడ్, ఐ హావ్ గివెన్. అంతేగాని ఎప్పుడు పే చేసినప్పుడు ఐ పెయిడ్ ఎస్టర్డే, ఐ గేవ్ ఎస్టర్డే. అది డిఫరెన్స్ గమనించండి. అక్కడ పాస్ట్ విషయంలో చెప్పేటప్పుడు టైం మెన్షన్ చేస్తే సో ఐ పెయిడ్ ఎస్టర్డే, ఐ గేవ్ మనీ ఎస్టర్డే. అట్లా కనుక మెన్షన్ చేయకపోతే, ఎస్టర్డే అని మెన్షన్ చేయకపోతే సో డబ్బులు పే చేసినావా, ఎస్ ఐ హావ్ పెయిడ్, సో ఐ హావ్ గివెన్. ఇట్లా అయితే మరి ఎక్కడెక్కడ హ్యావ్ వస్తుంది, ఎక్కడ హ్యాస్ వస్తుంది? ఈ హ్యాస్ పెయిడ్, షీ హ్యాస్ పెయిడ్, షీ హ్యాస్ గివెన్. సో ఇక్కడ ఐకి ఓకే, యూకు వి, దే, ఐ యు వి దే, దీనికి హ్యావ్ వస్తుంది. ఓకే, ఈ షీట్లకు హ్యాస్, ఐ యు వి దేలకు హ్యావ్ వస్తుంది, ఈ షీట్లకు హ్యాస్. సో ఐ హ్యావ్ గివెన్, యు హ్యావ్ గివెన్, వి హ్యావ్ గివెన్, దే హ్యావ్ గివెన్. ఈ హ్యాస్ గివెన్, షీ హ్యాస్ గివెన్, ఇట్ హ్యాస్ గివెన్. రాజు హ్యాస్ గివెన్, రాజు అండ్ రవి హ్యావ్ గివెన్. ప్లూరల్ ఉన్నప్పుడు హ్యావ్ వస్తుంది, సింగులర్ ఉన్నప్పుడు హ్యాస్ వస్తుంది. అంతే ఆ డిఫరెన్స్. సో ఓకే, అది అప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, హ్యావ్ హ్యాస్ గురించి. అలాగే వర్బ్ 3 ఎక్కడ ఉపయోగిస్తామని చెప్పినాం. ఇవన్నీ వర్బ్ 3. గివెన్, గివ్, గేవ్, గివెన్ ఉపయోగించాం మనం. గివెన్, పెయిడ్, ఐ హావ్ పెయిడ్, ఐ హావ్ డ్రంక్. సార్ మీరు టీ తాగుతారా అని అడిగినాం అనుకోండి, నో నో ఆల్రెడీ ఐ హావ్ డ్రంక్, ఐ హావ్ టేకెన్. టీ తీసుకోండి, ఐ హావ్ టేకెన్, ఆల్రెడీ ఐ హావ్ టేకెన్. ఓకే, అంటే వర్బ్ 3 అక్కడ ఉపయోగిస్తాం అన్నట్టు. మనం ఇంతకుముందు వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 4 ఉపయోగించినాం. వర్బ్ 3 ఇలాంటి సందర్భంలో మనం ఉపయోగిస్తాము. అంటే అఫ్ కోర్స్ వితౌట్ దిస్ ఆల్సో వీ కెన్ స్పీక్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. ఇది ఉపయోగించుకుంటే మాటలా ఎస్ ఐ పేడ్, ఐ డ్రాంక్ టీ అనొచ్చు. టీ తాగినాడు ఎస్ ఐ డ్రాంక్ అనొచ్చు. దీంట్లో ఏం లిమిటేషన్స్ ఏం లేవు. ఐ డ్రాంక్. బట్ పర్టికులర్గా మనం కనుక గ్రామటికల్గానే మాట్లాడాలని అనుకుంటే సో ఐ హావ్ డ్రాంక్ జస్ట్ నౌ, ఎంతోమంది తాగాను. ఎప్పుడు వచ్చావు నువ్వు, ఐ హావ్ కమ్ జస్ట్ నౌ. కమ్, కేమ్, కమ్, వర్బ్ 3. ఐ హావ్ కమ్ జస్ట్ నౌ. అయ్యో వెళ్ళిండా అతడు అంటే ఎస్ ఎస్ హీ హాస్ గాన్ జస్ట్ నౌ, హీ హాస్ గాన్ జస్ట్ నౌ. సో ఇట్లాంటి సందర్భంలో మనం ఈ హ్యావ్ హ్యాస్ని ఉపయోగిస్తాం. దట్స్ ఆల్. తర్వాత ఇప్పుడు మనం ఏంటిది, హ్యావ్ టు అనేది ఎక్కడ ఉపయోగిస్తాం, హ్యాస్ టు అనేది ఎక్కడ ఉపయోగిస్తాం అనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు అటెండ్ ద ఫంక్షన్, ఐ హ్యావ్ టు అటెండ్ దట్ ఫంక్షన్. నేను ఆ ఫంక్షన్ అటెండ్ కావాల్సి ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్ టు అటెండ్ దట్ ఫంక్షన్. అందుకే సో ఐఎమ్ వెరీ హరీ టు గో దేర్, నేను వెళ్ళాలి. సో ఐ హ్యావ్ టు అటెండ్ దట్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ అటెండ్ కావాల్సి ఉంది కాబట్టి నేను వెళ్ళవలసి ఉంది. ఐ హ్యావ్ టు గో దేర్, ఐ హ్యావ్ టు అటెండ్ దట్ ఫంక్షన్, ఐ హ్యావ్ టు గో దేర్, నేను వెళ్ళవలసి ఉంది. అట్లే సపోజ్ ఇక్కడ ఐ యు వి దేలకు హ్యావ్ టు, దే హ్యావ్ టు. సో దే హ్యావ్ టు అటెండ్ దీస్ క్లాసెస్. మనందరూ కూడా so they are unable to speak English, so they have to attend these classes, they have to listen, and you have to listen this class. You are not speaking well, your speaking is not good, so you have to attend this class, you have to listen this class, you have to watch my video, you have to watch my video. Okay, so atla he has to attend this class. He has, I you be delaku have, is itlaka, he has to, she has to, it has to. సో అట్లాంటి సందర్భంలో మనం ఇది హ్యావ్ టు, హ్యాస్ టు అంటాం. సో హ్యావ్ టు అటెండ్ దట్ క్లాస్, ఈ షీ హ్యాస్ టు పే ఫీ. ఆమె ఫీ పే చేయాల్సి ఉంది. షీ హ్యాస్ టు పే ఫీ. ఇంకా చేయలేదు, షీ హ్యాస్ టు పే ఫీ. ఓకే, రెగ్యులర్గా చేస్తుంది కానీ ఇంకా చేయలేదు, పే చేయలేదు. సో she has to
She has to pay, not she has to pay. వర్క్ వన్నే ఉండాలి. ఇక్కడ హ్యావ్ టు హ్యాస్ టు వచ్చినప్పుడు షీ హ్యాస్ టు పే ఫీ. సో ఇట్లాంటి సందర్భంలో మనం హ్యావ్ టు హ్యాస్ టు అనేది వాడతాం. సో ఇవన్నీ కూడా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో అప్పుడప్పుడు మనం ఉపయోగిస్తాం కాబట్టి మనం ఉపయోగించాలి ఎక్కువ అనేది మనం చెప్తున్నాం. సో ఆ తర్వాత మన వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా వర్స్, వర్, యామ్, ఈజ్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్సే. ఇప్పుడు కెన్ తర్వాత కుడ్, వీటి యొక్క డిఫరెన్స్ ఏంటిది మనం తెలుసుకుందాం. కెన్ మనం చాలా మంది ఉపయోగిస్తారు. కెన్ ఎక్కడెక్కడ ఉపయోగించాలి, మరి కుడ్ ఎక్కడెక్కడ ఉపయోగించాలి అనేది కొంతమందికి డౌట్స్ ఉంటాయి. సో ఇప్పుడు కెన్ అనేది ఎబిలిటీని సూచిస్తుంది, అంటే కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ లిఫ్ట్ 25 kgs bag now, rice bag. I can lift 25 kgs rice bag now very easily. Otherwise, use it 30, otherwise 30 or 40 kgs rice bag now. నేను ఇప్పుడు లిఫ్ట్ చేయగలుగుతా, ఎబిలిటీ, ఐ హ్యావ్ ఎ కెపాసిటీ టు లిఫ్ట్ దట్ బ్యాగ్. సో ఓకే, I can lift 40 kgs rice bag now. So that is the ability. So దాని ఇక్కడ could అని చెప్పినప్పుడు I could lift 50 kgs rice bag easily. When I was 20 years of age, 30 years of age. Okay, when I was 30 years of age, I could lift 50 kgs rice bag easily. నేను ఎత్తగలిగేవాడిని పాస్ట్లో, గతంలో చెప్పేటప్పుడు కుడ్ అని పెట్టాలి. ఇప్పుడు నౌ ఐ కెన్ లిఫ్ట్, సో నౌ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. బట్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్, ఐ కుడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. ఐ కుడ్ నాట్, నేను చేయగలిగేవాడిని కాదు, మాట్లాడగలిగేవాడిని కాదు. I could not, but I could speak Urdu at the time. I could speak Urdu. Okay, but now I could not speak English at that time. Now I can speak English, even I can speak Urdu also. Okay, this is about here can and could. చేయగలుగుతాను నేను అని చెప్పే సందర్భంలో మనం కెన్ కు కుడ్ కు డిఫరెన్స్ ఇది. సో ఈ సందర్భంలో అబిలిటీని ఎక్కువ ఐ కెన్ డూ ఇట్ చేయగలుగుతాను నేను, ఐ కెన్ డూ ఇట్. ఐ కెనాట్ డూ ఇట్, నేను చేయలేను. ఐ కుడ్ డూ దట్, నేను చేయగలిగాను నేను. ఐ కుడ్, నౌ ఐ కుడ్ నాట్, అట్ ద టైమ్ ఐ కుడ్ నాట్. గతంలో ఐ కుడ్ స్విమ్ వెల్, నౌ ఐ కాంట్. అప్పుడు చేయగలిగాను, ఇప్పుడు చేయలేను. సో నౌ I played, I could play well kabaddi game, now I can't. So in this way, suppose I could run 5 kilometers non-stop, I could run, now I can't. So ఇట్లా అప్పుడు చేశాను అంటే కుడ్, ఇప్పుడు చేశాను అంటే కెన్. ఇప్పుడు చేయలేను కెనాట్, అప్పుడు చేయలేకపోతుంది ఐ కుడ్ నాట్. దట్స్ ఆల్. సో ఇప్పుడు ఇక్కడ మనం పర్మిషన్ ఉన్నప్పుడు కూడా చెప్పచ్చు. కెన్ ఐ రిక్వెస్ట్ కూడా, కెన్ ఐ టేక్ యువర్ బైక్, ప్లీజ్, కెన్ ఐ టేక్ యువర్ బైక్ ప్లీజ్, మీ బైక్ తీసుకోవచ్చు అని అడగచ్చు పర్మిషన్. కెన్ ఐ టేక్ యువర్ బైక్, ఎస్ యూ కెన్. సో దీన్ని కూడా రిక్వెస్ట్, ప్లీజ్ కుడ్ యూ డూ, ప్లీజ్ యువర్ బైక్, could you give your bike please.
could you give your bike please? సో ఇది మోర్ పొలైట్ అంటాడు. కెన్ కంటే ఇది కుడ్ అనేది చాలా మోర్ పొలైట్. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ని అడుగుతున్నాం అనుకోండి, కెన్ ఐ టేక్ యువర్ బైక్ అడగచ్చు. అది పెద్దవాళ్ళను, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళను మోర్ పొలైట్గా అనేటప్పుడు ప్లీజ్ కుడ్ యూ గివ్ మీ సమ్ మనీ, సో కుడ్ యూ హెల్ప్ మీ ఇన్ దట్ వే. మనం అన్నోన్ పర్సన్స్ కూడా అడిగేటప్పుడు కూడా కుడ్ ఉపయోగించాలి. కుడ్ యూ ప్లీజ్ షో మీ ద రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో చెప్తారా కొంచెం, కుడ్ యూ ప్లీజ్. స్ట్రేంజర్స్ కదా, అక్కడ ప్లీజ్ కెన్ యూ షో మీ అని అనకూడదు. మళ్ళీ పెద్దవాళ్ళు, వాళ్ళు అన్నోన్ పర్సన్స్, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలియదు, ఎంత పెద్దవాళ్ళు తెలియదు. అందుకనే సో ఎంత హయ్యర్ ఆఫీషియల్స్ కావచ్చు, అందుకని మనం జనరల్గా కుడ్ యూ ప్లీజ్ షో మీ వే టు ద రైల్వే స్టేషన్ కుడ్ అని ఉపయోగించాలి, మోర్ పొలైట్ అన్నట్టు. సో ఇది కెన్ అండ్ కుడ్కు డిఫరెన్స్ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ మే మైట్. మే ఇక్కడ అప్లికేషన్స్ ఇక్కడ చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ద క్లౌడ్స్ ఆర్ హెవీ. It may rain. It may rain very soon. క్లౌడ్స్ బాగా ఉన్నాయి అంటే మీన్స్ మేఘాలు బాగా ఉన్నాయి కాబట్టి కనబడుతున్నాయి, మేఘాలు ఉన్నాయి కాబట్టి ఇట్ మే రెయిన్ వెరీ సూన్, ఎనీ టైమ్ ఇట్ మే రెయిన్. కావచ్చును, వర్షం పడవచ్చును అన్నట్టు. ఇట్ మే రెయిన్, పడకపోవచ్చు కూడా. సో అప్లికేషన్స్ ఓకే, పడవచ్చు పడకపోవచ్చు, బట్ హియర్ సో వీఆర్ గెస్సింగ్ దట్ ద క్లౌడ్స్ ఆర్ హెవీ, ఇట్ మే రెయిన్. బాగా మేఘాలు ఉన్నాయి కాబట్టి మబ్బు బాగా చేసింది కాబట్టి ఇట్ మే రెయిన్, మే నాట్ బి, మే బి రెయిన్, మే నాట్ బి. సో ఇట్లాంటి సందర్భంలో మే అనేటువంటిది మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, దెన్ అండ్ ఆల్సో రిక్వెస్ట్, మే ఐ కమిన్ సార్ అంటారు కదా మన క్లాస్లో, మే ఐ కమిన్, పర్మిషన్, మే ఐ కమిన్. అంతే చిన్నపిల్లలు అంటాం మై కమిన్, మై కమిన్ కాదు, మే ఐ కమిన్ సార్, మే ఐ కమిన్ సార్, పర్మిషన్ తీసుకుంటాను. అదర్వైజ్ మే ఐ గో సార్, మే ఐ గో. ఇక్కడ కూడా గమనించాలి, కెన్ ఐ గో సార్ అంటారు. అలా అదర్వైజ్ కెన్ ఐ గో కంటే మే అనేది మోర్ పొలైట్. కెన్ ఐ గో అని సమాన హోదాలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పొచ్చు, బట్ పెద్దవాళ్ళని చెప్పేటప్పుడు మే ఐ కమిన్ సార్, మే ఐ గో సార్. ఇప్పుడు స్టూడెంట్స్ టీచర్స్ అని చెప్పేటప్పుడు మే ఐ గో సార్, మే ఐ కమ్ సార్ అనాలి. అది సమవయస్కులుగా ఉన్నప్పుడు కెన్ ఐ గో, కెన్ ఐ టేక్. సో ఇట్లా చెప్పచ్చు. అందుకే మే ఈజ్ మోర్ పొలైట్ దెన్ కెన్. ఓకే, నెక్స్ట్ మైట్. ఈ మే యొక్క పాస్ట్ రూపమే మైట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో టు రైల్వే స్టేషన్ ఎర్లీ, యూ మైట్ హ్యావ్ కాట్ దట్ ట్రైన్. నువ్వు కనుక రైల్వే స్టేషన్ తొందరగా వెళ్తే అది నీకు దొరుకుతుంది, ఆ ట్రైన్ దొరుకు. సో యూ మైట్ హ్యావ్ కాట్ దట్. ఓకే, దెన్ యూ సే ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ వెంట్ టు if you reach early, so if you reach early, అక్కడ కనుక తొందరగా చేరుకుంటే యూ మైట్ హ్యావ్ మెట్ దట్ పర్సన్. నువ్వు కలిసి ఉండేవాడివి, అతన్ని కలుసు. తొందరగా వెళ్ళేవాడు కలలేదు, సో నువ్వు వెళ్ళి ఉంటే అని అర్థం మైట్. మైట్ అనేది పాస్ట్, అంటే నువ్వు అక్కడ వెళ్ళి ఉంటే కలుసు అనే సందర్భంలో ఈ మైట్ అనేది ఉపయోగిస్తాం. యూ మైట్ హ్యావ్, సో యూ మైట్ హ్యావ్ మెట్. ఓకే, ఇన్ దిస్ సిచ్యువేషన్ వీ యూజ్ మే అండ్ మైట్.
ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒకసారి స్కూల్కు వెళ్ళేసరికి మా ఎంఈఓ గారు రావడం జరిగింది. నేను స్కూల్కి వెళ్ళేసరికి అప్పుడు ఏమన్నాడు, సిఎల్ వేస్తా నేను, నువ్వు లేట్గా వస్తున్నావు కదా అని అన్నాడు. ఈ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పొచ్చు, if I reached school in time, you might not have said like that. అట్లా చెప్పి ఉండకపోయాను. నేనే కనుక ముందు వెళ్తే సార్ చెప్పకపోదు అట్లా అని, సిఎల్ వేస్తా అని. ఆ సందర్భంలో మనం ఇది ఉపయోగించవచ్చు. ఇప్పుడు గతం కాబట్టి గతంలో సో వెన్ ఐ వెంట్ ఇన్ టైమ్, వాట్ ఈస్ ఏ ఆన్ టైమ్, నాట్ ఇన్ టైమ్. ప్రేయర్ అవుతుంది, నేను వెళ్ళాను అన్నట్టు. బట్ ప్రేయర్ అవుతుంటే వస్తున్నాను కాబట్టి సో నేను సిఎల్ వేస్తా అని చెప్పడం జరిగింది. సో ఇఫ్ ఐ వెంట్ ఎర్లీ ఆర్ ఇన్ టైమ్, you might not have told like that. You might not have told like that. So this is the situation. Okay. Next, should and would. Next, are. ఈ షుడ్ ఎక్కడ ఉపయోగిస్తారు? కంపల్సరీ సందర్భంలో. సపోజ్ మంచి క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు మీకు, ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, స్మోకింగ్ చేస్తూ ఉన్నాడు సిగరెట్. సో యూ షుడ్ స్టాప్. యూ షుడ్ నాట్ స్మోక్. యూ షుడ్ స్టాప్ స్మోకింగ్. మన ఫ్రెండ్ కాబట్టి, దగ్గర మిత్రులు కాబట్టి చెప్తాం మనం ఖచ్చితంగా. అదే తండ్రి కొడుకు కానీ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి కానీ, యూ షుడ్ స్టాప్, యూ షుడ్ అవాయిడ్ దట్ బ్యాడ్ హ్యాబిట్ అని షుడ్ అనేది మనం కంపల్సరీ అనేది చెప్తాం. అది ఇక్కడ ఆర్ట్ గురించి చెప్తే, యూ ఆట్ నాట్ టు స్మోక్. సిగరెట్ చేయకుంటే బాగుంటుంది. యూ ఆట్ టు స్టాప్. నువ్వు బంద్ చేస్తే సిగరెట్ తాగడం ఆపేస్తే బాగుంటుంది. జస్ట్ అడ్వైస్ ఇవ్వడం అంతే ఆర్ట్ అనేది. So you ought to avoid that bad friends. You ought to avoid. సో అట్లా వాళ్ళను కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది. ఆ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో వాళ్ళని అవాయిడ్ చేస్తే బాగుంటుంది అనేది. సో యూ ఆర్ట్ చేస్తే బాగుంటుంది అనేది అంతే. అని ఎక్కువ స్ట్రెచ్ చెప్పడం లేదు. ఇది మాత్రమే చెప్తారు. యూ షుడ్ నాట్ టచ్ దట్. అదే యూ ఆర్ట్ నాట్ టచ్. చేయకుంటుంటే బాగుండు, చేయకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి సందర్భంలో, సజెషన్ ఇచ్చేటువంటి సందర్భంలో ఈ ఆర్ట్ అనేది మనం వాడతాం. ఓకే. You would, for example, చేయదలుచుకున్నాను. I would like to tell. నేను చేయదలుచుకున్నాను. I would like to tell. దీన్ని ఫ్యూచర్కి చెప్పొచ్చు, పాస్ట్ కూడా చెప్పొచ్చు. I would have done. నాకే కనుక ఇంత నాలెడ్జ్ ఉంటే ఎప్పటివరకు ఐ వుడ్ హ్యావ్ డన్ దట్. ఐ వుడ్ హ్యావ్ గాట్ వెరీ గుడ్ జాబ్, బట్ ఐ డిడ్ంట్ రైట్ దట్. సో ఈ వుడ్ అనేది పాస్ట్లో కూడా మనం చెప్పడం జరుగుతుంది. రైట్. సో ఐ వుడ్ లైక్ టు టెల్ అండ్ ఒక ఎగ్జాంపుల్ ద పాస్ట్. If I studied well, and I have got a good job. So if I studied well, I would have got a good job. నేను కనుక బాగా చదివి ఉంటే
ఒక మంచి జాబ్ కొట్టేద్దు నేను అప్పుడే చదివి ఉంటే. సో వుడ్ అనేది పాస్ట్లో కూడా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూజ్ టు. Used to. I used to play kabaddi when I was a young boy. I used to play. When I was young boy. But not now. మరి ఇప్పుడు మాత్రం ఆడతలేని అర్థం. ఇప్పుడు ఆడకుండా లేదా ఇప్పుడు చేయకుండా అప్పుడు చేసినటువంటి సందర్భంలో ఐ యూజ్ టు ప్లే, ఐ యూజ్ టు గో, నేను చేసేవాడిని, నేను వెళ్ళేవాడిని, ఐ యూజ్ టు ప్లే. సో నవ్ ఐఎమ్ నాట్ యూ. ఓకే. అండ్ ఐ యూజ్ టు మీట్ ఫ్రెండ్స్, ఐ యూజ్ టు గో మై నేటివ్ విలేజ్. జస్ట్ 3-4 years బ్యాక్ ఐ యూజ్ టు విజిట్ ఎవ్రీ సండే మై నేటివ్ విలేజ్. ఐ విజిట్ టు గో, బట్ నవ్ ఐఎమ్ నాట్ గోయింగ్. సో ఒకప్పుడు చేయగలిగి చేసి ఇప్పుడు చేయలేని సందర్భంలో, చేస్తలేము అని చెప్పే సందర్భంలో యూజ్డ్. అండ్ ఐ యూజ్ టు విజిట్ వేములవాడ ఎవ్రీ ఇయర్. నౌ ఐఎమ్ నాట్ గోయింగ్. వెళ్ళేది నేను. ఐ యూజ్ టు విజిట్. ఓకే, దిస్ ఈజ్ ఐ యూజ్ టు అనేది మనం ఉపయోగిస్తాం. అట్లే నీడ్ టు. So you are not speaking well. You need to improve your English. You need to improve your English. You need to improve English. మీరు అవసరం ఉంది అట్లా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. ఎస్, దిస్ ఈజ్ యూజ్ టు అండ్ నీడ్ టు అనేది చెప్పడం జరిగింది. ద లాస్ట్ వన్ ఈజ్ లెటర్. ఏంటండి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ let me come in. నన్ను లోపల రానివ్వండి అని అర్థం. లెట్ మీ కమ్ ఇన్. నన్ను, మీ అంటే నన్ను, లెట్ మీ కమ్ ఇన్. సో అదే లెట్ హిమ్ గో. అతను వెళ్ళనివ్వండి. ఆవర్తన వెళ్ళవండి. లెట్ హిమ్ గో. అదర్వైజ్ లెట్ హిమ్ స్పీక్. మాట్లాడివ్వండి. అది లెట్ హర్ స్పీక్. అని మాట్లాడివ్వండి. కానివ్వండి అనేటువంటి సందర్భంలో లెట్ దెమ్ గో. వదిలిపెట్టండి వాళ్ళను. లెట్ దెమ్ గో. వెళ్ళనివ్వండి అని అర్థం. లెట్ దెమ్ గో. వాటిని వెళ్ళనివ్వండి. మరి ఇంకోటి సందర్భంలో లెట్ us గో. మనం వెళ్దామా అని సందర్భం. ఇది వేరు. లెట్ us గో, లెట్స్ గో అంటాం కదా. వెళ్దాం పదా అని అర్థం. లెట్స్ గో అంటే లెట్ us గో. లెట్స్ గో, మనం వెళ్దామా అర్థం. సో ఇట్లా లెటర్ కూడా ఈ విధంగా ఉపయోగిస్తూ ఉంటాం. దాదాపు ఇంపార్టెంట్ ఎక్కడెక్కడైతే మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువ జనరల్గా ఉపయోగిస్తూ అది చెప్పడం జరిగింది. గ్రామటికల్ మీన్స్ ఈ గ్రామర్ లేకుండా చెప్పడం జరిగింది. గ్రామర్ అంటే ఆక్సిలరీ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పుకుంటూ వర్స్ వెంబడి చెప్పాలి. అట్లా చెప్తే జనరల్గా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇది మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కాబట్టి ఎక్కడెక్కడ మనం ఏం ఉపయోగిస్తాం అనేది చెప్పడం జరిగింది. మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి. మాట్లాడినప్పుడు ఇవి ఉపయోగించండి. సో లెట్ మీ కమ్ ఇన్, లెట్ హిమ్ గో. సో ఓకే, లెట్ మీ టాక్. నన్ను మాట్లాడివ్వండి. లెట్ మీ టెల్. నన్ను చెప్పనివ్వండి. లెట్ మీ టెల్ ప్లీజ్ లెట్ మీ టెల్. ఎక్కువ మీరు ఆ టీవీలలో డిబేట్స్లలో వస్తుంటాయి. ప్లీజ్ లెట్ మీ టెల్. నన్ను చెప్పనివ్వండి. లెట్ హిమ్ టెల్, లెట్ హర్ టెల్, లెట్ దెమ్ టెల్ అనేటువంటి ఈ విధంగా మనం ఉపయోగిస్తూ ఉంటేనే మనం మాట్లాడితేనే వస్తే తప్పితే
వింటే రాదు, చాలా సంవత్సరాలు వింటాం మనం, but దాన్ని వితౌట్ యూజింగ్ వీ కాంట్ స్పీక్. దట్స్ వై యూ ట్రై టు స్పీక్ యువర్ సెల్ఫ్. ఎవరితో ఆయన మాట్లాడేటప్పుడు ఇది ఉపయోగించండి. వాళ్ళు ఎవరిని అనుకోనియండి, ఆయన కనుక వస్తుంది ఇంగ్లీష్ అనుకుంటా పర్లేదు, బట్ అవర్ గోల్ ఈజ్ టు ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్. దెన్ యూ ట్రై. ఓకే, ఇదే విధంగా మనం నెక్స్ట్ వీడియోస్ పెడతా ఉంటాం. స్టోరీ టెల్లింగ్ ఉంటుంది నెక్స్ట్. తర్వాత పబ్లిక్ స్పీక్, మనం ఎట్లా మాట్లాడాలి అనేటువంటిది, మన ఇంట్రడక్షన్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా, మన గురించి మనం చిన్నప్పటి నుంచి ఎలా పెరిగినాం, ఎలా చదువుకున్నాం. సో ఐ విల్ టెల్ ద లాస్ట్ వీడియో హౌ డిడ్ ఐ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్, నేను ఎలా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకున్నాను అనేటిది ఒకటి వీడియో పెడతాను నేను. దాంట్లో ఎక్కువసేపు మాట్లాడడం జరుగుతుంది. సో మీరు కూడా మీ యొక్క అనుభవాలు మీరు చెప్పవచ్చు. ఓకే, మరి దీన్ని రెగ్యులర్గా మీ క్లాసెస్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.